మాజీ ఎంపీ మార్గాని భరత్ రాంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అను యాదవ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జనసేన నాయకుడు అనుశ్రీ సత్యనారాయణ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గత కొంతకాలంగా పాల కల్తీ వ్యవహారంలో లాలా చెరువు వద్ద జరిగిన కల్తీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నారు. ఆ ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ఎంపీ మార్గాని భరత్ రాంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. నా యొక్క ప్రెస్ సోదరులందరికీ, మరి రాజమండ్రి పెద్దలకి, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా చిన్న విన్నపం అండి. ఈరోజు జరుగుతున్న రాజమండ్రిలో పరిణయం ఏ రకంగా ఉందో మీ అందరికీ ప్రెస్ వారు అందరికీ తెలుసు. మీరందరూ కూడా మరి రాజమండ్రి పెద్దలు కళ్ళు మూసుకుపోయి వ్యవహరిస్తున్నారేమో అని నాకు చిన్న డౌట్గా ఉంది. మొన్న ఇటీవల జరిగిన కల్తీ సంఘటన అయితే 50 వార్డులో జరిగిన ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరినీ కూడా మార్గాని భరతరాం గారు ఎంతో ఇదిలో హఠాహుటిగా వెళ్ళి వాడి యొక్క సమస్యలు కనుక్కొని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ మనోధైర్యాన్ని కల్పించారండి. ప్రతి ఒక్కరికి కూడా దాన్ని కూడా భూతత్వంలో పెట్టి ఈ కూటమి ప్రభుత్వం చేయాల్సిన పనులు మానుకొని మరి ఏ రకంగా అయితే మరి మార్గాని భర్త గారి మీద టార్గెట్ పెట్టుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా చెయ్యాలి, ఏదో దొంగ కేసులు కట్టాలి అన్న ఆలోచనలతోనే ఉన్నారే తప్ప ఈ ప్రజలకి ప్రాణాలు కోల్పోతున్నారు, ప్రతి ఒక్కరూ ప్రాణాలు కోల్పోతున్నారు, ఈ ఇబ్బందులు పడుతున్నారు, ఈ కూటమి ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారని ఏమాత్రం ఆలోచన అనేది విచక్షణత కోల్పోతున్నారని నేను చిన్న ఈ కూటమి ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నాను. అలాగే మరి మొన్న రీసెంట్గా అనుశ్రీ సత్యనారాయణ గారు మార్గాని భర్త గారి మీద విపరీతమైన కామెంట్లు, విపరీతమైన మాటలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుందండి. అనుశ్రీ సత్యనారాయణ గారు నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు జనసేన పార్టీలో ఉన్నప్పుడు మిమ్మల్ని సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు? అప్పుడు మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు? అదొకటి మీరు ఆలోచించుకోవాలి. నెక్స్ట్ మా మార్గాని భరత గారు ఏకగ్రీవంగానే ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకొని వచ్చారు. అలాగే రాజమండ్రిలో కూడా అనేక అభివృద్ధి పనులు కూడా చేశారు. ఆయనకి ఏమాత్రం కూడా ఒక జీరో ఇది కూడా లేకుండా ఎంతో ప్లస్లోనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మా మార్గాని భరత గారు కంటే. ఈరోజు కూటమి ప్రభుత్వంలోని మీరు ఏ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నా కూడా మేము ఇప్పుడు వరకు మేమేం మాట్లాడాల. ఏంటంటే ఏదో మాట్లాడుకుంటారు. నెగ్గింది ఎవరు? ఈరోజు కూటమి ప్రభుత్వంలో అన్ని గ్రూపుల్లో ఉండి అన్ని పార్టీల్లో ఉండి మీరు నెగ్గుకొచ్చారు. మా వైసీపీ పార్టీలో ఒక్కలే సింగిల్ ఆర్మీ లాగా మా జగనన్న ఎలాగైతే అక్కడ తాడేపల్లిలో ఉన్నారో ఈరోజు మార్గాని భరత్ అన్న కూడా రాజమండ్రిలో ఒక ఏకగ్రీవంగా ఎన్నికయ్యి ఎంతో ప్రజలకి సేవ చేసుకుంటూ ప్రతి వార్డుల్లోనూ ఒక కార్యకర్తలాగా తిరిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన మార్గాని భరత్ గారని దర్జాగా చెప్పగలుగుతాను నేను. ఈరోజు ఏ ఇబ్బందులు ఉన్నా మరి పసిపిల్ల ఒక ప్రాణం పోతూ ఉంటే కొన్ని వేల కోట్లు మరి జగనన్న 16,000 కోట్లు జగనన్న ఓకే చేయించింది. మరి మీ అందరికీ తెలిసిందే కదా. మీరందరూ అవును 16 కోట్లు అండి అప్పుడు ఇచ్చింది. ఈరోజు మరి జగనన్న విషయంలోకి వచ్చేసరికి, భరత్ అన్న విషయం వచ్చేసరికి మీరు అందరూ ఏ రకంగా చూస్తున్నారు అనేది ఒకసారి మీ అంతరాత్మకి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మరి మా మార్గాని భరత్ గారు రాజమండ్రి ఎంతో దశ మార్చిన వ్యక్తి. ఈరోజు కంపల్సరీ ఎలా ఉంది? సర్వనాశనం అయిపోయింది, కుళ్ళు కంపుతో ఏడుస్తుంది. మొన్న రీసెంట్గా గాంధీ మార్ట్ దగ్గర చండాలమైన బాటిల్స్, డ్రింక్ బాటిల్స్, బీర్ బాటిల్స్ అన్నీ పెట్టి ఆ బొమ్మని ఇచ్చేశారు దాండీ మార్ట్ దగ్గర. దాన్ని ప్రశ్నిస్తే కేసులు. మరి ఇక్కడ మన అంబేద్కర్ భవనం దగ్గర ఎంత గలీజ్గా ఉందండి. ఆయన్ని మరి అంబేద్కర్ గారిని అవమానించినట్టే కదండి ఈ కూటమి ప్రభుత్వం. మన ఎస్సీ, బీసీ, మైనార్టీ మరి అన్ని రకాల కులస్తులు ఓట్లు వేయించుకున్నప్పుడు మీరు వాళ్ళ గౌరవాన్ని కూడా భంగం కలిగించే దిశగా మీరు ప్రయత్నిస్తున్నారని నేను ఖండిస్తున్నాను.